వేద గంగోత్రి ఫౌండేషన్ విజయవాడ వారి ఆధ్వర్యంలో బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు సాహితీ లోకంలో నిరంతరం వీచే సాహితీ మారుతం, బహుముఖ ప్రజ్ఞాశాలి తెనాలి కీర్తిశేషులు గొల్లపూడి మారుతీరావు రచించిన కలల కానాచి తెనాలి వారి సమర్పణలో రసజరి పొన్నూరు వారి సాంఘిక నాటక ప్రదర్శన గో టు హెల్. ఈ సాంఘిక నాటికకు శ్రీ వైఎస్ కృష్ణేశ్వరరావు దర్శకత్వం వహించారు. పురస్కారకర్త శ్రీ అప్పజేషుల సత్యనారాయణ, వ్యవస్థాపక అధ్యక్షులు అజో విభో కందాలం ఫౌండేషన్ హైదరాబాద్. పురస్కార స్వీకర్త డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి గారు, ప్రముఖ వైద్యులు తెనాలి. దీనికి సభాధ్యక్షులు శ్రీ చెరుకుమల్లి సింగారావు గారు. వక్తలు డాక్టర్ కందిమల్ల సాంబశివరావు గారు, శ్రీ మత్తేవి రవీంద్రనాథ్ గారు, శ్రీ వైఎస్ కృష్ణేశ్వరరావు గారు, శ్రీ జీవీఎన్ఆర్ఎస్ఎస్ వరప్రసాద్ గారు, డాక్టర్ సాయి మాధవ్ బుర్రా. అందరూ ఒకసారి ఫోటో తీస్తారంట. అలాగే సుప్రసిద్ధ సాహిత్యవేత్త శ్రీ ముత్తేవి రవీంద్రనాథ్ గారిని వేదిక మీదకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సుప్రసిద్ధ నాటక సినీ రచయిత, నటులు, దర్శకులు, ప్రయోక్త, పొన్నూరు వాస్తవ్యులు శ్రీ వైఎస్ కృష్ణేశ్వరరావు గారిని సాధారణంగా సప్రశంసపూర్వకంగా సవినయంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. సంభాషణ రచయిత, కళల కానాచి అధ్యక్షులు తెనాలి ముద్దుబిడ్డ డాక్టర్ సాయి మాధవ్ బుర్రా గారిని సాధారణంగా సప్రశంసపూర్వకంగా సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ సాయి మాధవ్ బుర్రా. ఇక నేటి ఈ పురస్కారాన్ని అందించేటందుకు గాను శ్రీ అప్పాజోషుల సత్యనారాయణ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు అజో విభో కందాళం ఫౌండేషన్ హైదరాబాద్ వారిని సాధారణంగా సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అప్పాజోషుల సత్యనారాయణ గారు నేటి ప్రైడ్ ఆఫ్ తెనాలి పురస్కార స్వీకర్త పెద్దలు, గౌరవనీయులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి గారిని సాధారణంగా సవినయంగా సప్రశంసాపూర్వకంగా మనందరి కర్తాల ధ్వనుల మధ్య వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. దక్షత కలిగినటువంటి సభాధ్యక్షులు చెరుకుమల్లి సింగారావు గారు వారి తొలిపరుపులతోటి సభా కార్యక్రమాలను ప్రారంభించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. నమస్కారం. మిత్రులారా, పెద్దలారా, స్వాధీమంతల్లారా, అందరికీ స్వాగతం పలుకుతూ కలల కానాచి వేద గంగోత్రి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తారీఖున సుప్రసిద్ధ రంగస్థల నటులు, తెలుగు కళావతల్లి ముద్దుబిడ్డ శ్రీ బొర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి
ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తారీఖు నిర్వహిస్తూ ఉంటాము. అనివార్య కారణాల వల్ల ఈసారి ఈరోజు నిర్వహించుకుంటా ఉన్నాము. అదేవిధంగా కోర్టు హిల్ నాటకం తెలుగు నాటక రంగాన్ని ఉర్రూతొలగించినటువంటి ఒక గొప్ప చారిత్రకమైనటువంటి పాత్ర ఆ నాటకంతో పాటు తెలుగు జాతి గర్వించేటువంటి మహావైద్యుల్లో తెనాలి కీర్తి ప్రతిష్టల్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రతి పేదవాడికి నిరంతరం ప్రతిరోజు ప్రతి కళాకారుడికి ప్రతి వృక్షాకారుడి కానించి కొన్ని లక్షల మంది వేల మంది ప్రాణాలు కాపాడినటువంటి మహోన్నత మానవతామూర్తి డాక్టర్ పాడిబండ్ల దక్షిణామూర్తి గారు. అంటే దాదాపుగా మన సాయి నేను డాక్టర్ గారు మాకు మా 16-15 ఏళ్ల వయసులోనే తెలుసు మాకు ఆయన. పర్చూరు అచ్యుతరామ్ గారు డాక్టర్ గారు మాకు పరిచయం చేశారు. ఇప్పుడు 30 ఏళ్ల కిందట. ఇప్పుడు మాకు దాదాపు 49-50 ఏళ్ళు ఉన్నాయి ఇప్పుడు. అంతేకాకుండా ఎన్నో సాహిత్య కార్యక్రమాలు తెలుగు సాహితీ ప్రపంచాన్ని అతను చేసినటువంటి కార్యక్రమాలతో సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు శక్తుల నుండి అట్టడుగు సామాజిక వర్గం లక్ష్యాల్ని దోపిడీ మీద, దౌర్జన్యం మీద, అన్యాయం మీద, అణచివేతల మీద అనేక రచన పోటీలు, సాహిత్య కార్యక్రమాలతో పాటు మహాకవి శ్రీశ్రీ గారు, కొడగంటి కుటుంబరావు గారు లాంటి లెజెండ్స్ని తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి మహానుభావుడు డాక్టర్ పాడిబండ్ల దక్షిణామూర్తి గారికి కళ్ళ కాలేజీ తరఫున మనం ఈ కార్యక్రమం చేయాలి అని సాయి గట్టిగా ప్రతిష్ట పూరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని డాక్టర్ గారు చేయడం, వారు ఒప్పుకోవడం కూడా మాకెంతో సంతోషం. గారు చివరి ఆడినటువంటి నాటకం కూడా ఈ గో టు హిల్లే. అందుకే ఈరోజు అది ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాము. అంతేకాకుండా అప్పోదోసుల సత్యనారాయణ గారు మీకు తెలుసు, తెలుగు జాతి, తెలుగు కళామ తల్లి ముద్దు బిడ్డే కాదు. మిత్రులు కందిమళ్ళ సాంబశివరావు గారు నాకు ఇంతవరకు తెలియనటువంటి బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి చాలా విషయాలు ఇవాటి ఉపన్యాసంలో చెప్పారు. వారికి ముందుగా సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి స్మృతి అంజలి, అలాగే సాంబశివరావు గారికి కృతజ్ఞతలు. వారు స్త్రీ పాత్రలు, పౌరాణిక పాత్రల గురించే నాకు ఇంతకుముందు తెలుసు. ఇవాళ చాలా కొత్త విషయం విన్నాను. సరే, ఇక్కడ నాకు ఇవ్వబడిన ప్రసంగాంశం ఏంటంటే డాక్టర్ పాడిబండ్ల దక్షిణామూర్తి గారు ఆయన జీవితంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు, వాటిని మీ ముందు ఉంచుతాను. దక్షిణామూర్తి గారు వ్యక్తిగతంగా నాకు 52 సంవత్సరాల క్రితం పరిచయం, మొదటి పరిచయం. అప్పుడు నేను 1971లో ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్లో వర్క్ చేస్తూనే ఒక పక్కన, అప్పటికే డిగ్రీ అయిపోయింది నాకు, బిఎస్సి. నేను రాజకీయాల్లో ఒక పక్కన ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషను, యూత్ ఫెడరేషను వాటిలో పనిచేస్తూనే రెండో పక్కన మన తెనాలి వాడని కృష్ణని విపరీతంగా అభిమానించేవాడిని, సినీ నటుడు కృష్ణని. అంతకుముందు నేను ఎన్టీఆర్ అభిమాని అయి ఉన్నా కూడా కృష్ణ కొత్తగా వచ్చినందుకు కృష్ణని చాలా ఇదిగా, అప్పటికే కృష్ణ సినిమాలు చాలా అద్భుతమైన సినిమాలు వెంటనే రావటం జరిగింది. అప్పుడు అవే కళ్ళు, అట్లాగే గూఢచారి 116, అలాగే అసాధ్యుడు, అలా ఈ చిత్రాలన్నీ వెంటనే అద్భుతమైన సినిమాలు, సూపర్ డూపర్ హిట్స్గా బాగా పేరుంది. ఆ దశలో మోసగాళ్ళకు మోసగాడు వచ్చి అన్ని రికార్డ్స్ని బ్రేక్ చేసింది. అది రోజుల పరంగా ఎక్కువగా తెనాల్లో అప్పట్లో ఆడకపోయినా అసలు ఒక వైవిధ్యాన్ని, చాలా కొత్తదనాన్ని పరిచయం చేసింది తెలుగు తెరకి. దానికి ఎనలేని కీర్తి వచ్చింది. ఆ సందర్భంగా మేము తెనాల్లో పద్మాలయ కల్చరల్ అసోసియేషన్ అనే పేరుతో కృష్ణ అభిమానుల సంఘం ఒకటి స్థాపించి, ఆ తర్వాత వెంటనే వచ్చినటువంటి
మొనగాడు వస్తున్నాడు జాగ్రత్త అని గైటీలో వచ్చింది, పిక్చర్ రిలీజ్ అయింది 72 జనవరి 13 సంక్రాంతికి విడుదల. ఆ సందర్భంగా దక్షిణామూర్తి గారిని నేను మొదటగా చూశాను. గైటీ టాకీస్లో ఆ పిక్చర్ రిలీజ్ రోజున ఒక చిన్న సభ పెట్టారు. ఆ సభకి నేను పాల్గొన్నాను, వారు పాల్గొన్నారు. అక్కడి నుంచి మొదలైన మా స్నేహం, నేను దీన్ని స్నేహం అని అంటున్నా. ఆయన నాకంటే 13 సంవత్సరాలు పెద్దవారు అయినా కానీ ఒక సన్నిహిత మిత్రుల్లాగానే ఉంటారు. కానీ ఆయన ఏనాడు అసలు నన్ను భుజం మీద చేసి రవి రవి అనేవాడు. ఈ మధ్యకాలంలో రవీంద్రనాథ్ గారు అని నన్ను పిలవటం నాకు కొద్దిగా బాధాకరంగా ఉంది. 13 ఏళ్ళు చిన్న నేను ఆయన కంటే. ఆయన జీవితాన్ని క్లుప్తంగా పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. నేను 52 అక్టోబర్ 5 పుట్టాను. ఆయన 1939 సెప్టెంబర్ 1వ తేదీ రాత్రి 1:30 అంటే 2వ తేదీలో ప్రవేశించిన తర్వాత ఆయన పుట్టారు. ఆయన జన్మస్థలం వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు కోలవెన్ను. మీకు కోలవెన్ను అనగానే మిక్కిలేని రాధాకృష్ణమూర్తి, డైరెక్టర్ రాఘవేంద్రరావు వాళ్ళ తండ్రి కోవెలమూడి సూర్యప్రకాశ్రావు గారు, తర్వాత మనకి మొన్నటిదాకా ఎలక్షన్ కమిషనర్గా పనిచేసినటువంటి నిమ్మగడ్డ ఆయన రమేష్ కుమార్, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ది దుగ్గిరాల. కానీ రమేష్ కుమార్ తండ్రి రవీంద్రనాథ్, ఆయన కంచెర్ల రవీంద్రనాథ్. పెంపుడు వచ్చి నిమ్మగడ్డ వారికి పెంపుడు వచ్చి దుగ్గిరాలు వచ్చారు. వాళ్ళు పిలువబడుతున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళినట్టు, ఆ తర్వాత వరంగల్ చేరుకుని కాకతీయులుగా వాళ్ళే రూపొందారనేటటువంటి చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరికైనా తెలిసే విషయం. ఈ ఇబ్రహీంపట్నంలో ఈయన తన ఊరికి దగ్గరగా ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో బాలాజీ థియేటర్, అదే ఏదైనా కానీ మీకు సంబంధించిన లింక్ ఉన్నటువంటి థియేటర్ కూడా రన్ చేసినటువంటి డాక్టర్గా ఉండి కూడా, ఆయన డాక్టర్గా ఉండి సినిమా అభిమానిగా ఎట్లయితే సినిమా కార్యక్రమాల్లో చాలా అద్భుతంగా లీనమైపోయారో, అలాగే సరే ఈయన ఇంకొకటి వాకర్స్ క్లబ్ సందర్భంగా ప్రజలకి రక్తం శిబిరాలు కూడా నిర్వహించారు. అదేవిధంగా వీరి గురించి చెప్పాలి అంటే గూడవల్లి రామబ్రహ్మం గారు వీరికి నల్లపిల్ల, రైతు బిడ్డ అట్లాంటి సినిమాలు తీశారు. అలాగే గండికోట పతనం అనే నాటకాన్ని సభాధ్యక్షుడు చర్చిలి సింగారావు గారికి, ఈనాటి ప్రైడ్ ఆఫ్ తెనాలి స్వీకారకర్త, అవార్డు స్వీకారకర్త, మానవతావాది. అంటే వైద్యుడు మానవత్వంతో ఉంటే ఆ పరిమళం వేరు, ఆ వ్యక్తిత్వం వేరు. అలాంటి దక్షిణామూర్తి గారు, వారికి తర్వాత అనేక బహుముఖమైన ప్రజ్ఞాశాలి. అంటే అప్పాజోసులు గారి గురించి అంటే కొంతమందికి కొంత తెలిస్తే కొంతమందికి ఇంకొంత తెలిసి ఉంటుంది, కొంతమందికి ఇంకా కొంత తెలిసి ఉంటుంది. అట్లా ఒక నదిని సమగ్రంగా చెప్పాలి అంటే నదిని మొత్తం చూసిన వాడే నది గురించి చెప్పగలుగుతాడని అంటారు. ఎందుకంటే ఎక్కడో పాతికొండలో చూసినవాడు నిండు గర్భంలాగా ఉందంటారు. నాసికాత్రయంలో చూసినవాడు అరే ఏదో ఆవు వచ్చకొస్తున్నట్టు చిన్న దారిలాగా ఉందంట. ఇంకెక్కడ ధవళేశ్వరం దగ్గర చేసినాడు విశాలంగా ఉందని. అంటే ఆ నది పుట్టుక నుంచి అది ఎక్కడెక్కడ ఎలా ఎలా పరిణమించింది అన్నది చూసిన వాళ్ళే చెప్పగలుగుతారు. కాబట్టి ఆయన గురించి నేను సమగ్రంగా చెప్పలేను, కానీ అలాంటి అది అందుకని అంటే చెప్పాలి కదా. అలాగే ఇప్పుడు అద్భుతంగా పరిచయం చేసినటువంటి ముత్యాల రవీంద్రనాథ్ గారు, తర్వాత అన్న కందిమాడ సాంబశివరావు గారు నాకు ఆప్తుడు, ఒక రకంగా గైడు, ఒక రకంగా నన్ను అలా కాదు ఇలా వెళ్ళని కూడా ఆయన నిర్దేశిస్తుంటారు. అలా ఆ తర్వాత ముఖ్య కారకుడు బుర్ర సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని అంటే సినిమాలు నాకు టచ్ ఉంది. ఒక సినిమాల్లో ఉండేటువంటి వ్యవహారం తెలుసు.
ఆ సినిమాలు వచ్చి ఏదైనా కార్యక్రమం చేయాలంటే కార్యక్రమం అంటే డబ్బు కాకుండా అక్కడ మిస్ అయిన కాలానికి కూడా చాలా డబ్బు పోతుంటుంది, 2 రకాల ఆర్థిక నష్టం ఉంటుంది. అయినా నాటకం మీద మక్కువతో, నాటకాల మీద ప్రేమతో ఆయన ఈ కళాగానాచి కార్యక్రమాలు కానీ ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఒక కళాకారుడిగా, ఒక రచయితగా, అభిమానిగా ఆయనకి నా హృదయపూర్వక అభినందనలు. నన్ను వచ్చినవాడు కాబట్టి ముందు అభినందనలైనా తర్వాత నమస్కరిస్తుంది. అలా తెనాలి పట్టణ సాంస్కృతిక మిత్రులకు, కళామిత్రులకు అందరికీ కూడా అందరికీ నా నమస్సులు తెలియజేస్తున్నాను. సినిమాల్లో యాక్ట్ చేసిన వాళ్ళు ఏమండి ఎన్టీ రామారావు గారితో ఒక సన్నివేశంలో ఆయన కాఫీ కప్ అందించే అదృష్టం కలిగిందండి నాకు. ఆ ఫోటో దాచుకున్నానండి నేను, అదొక్కటి చాలు సార్ నాకంటే. ఇంకోళ్ళు అమితాబ్ బచ్చన్తో నేను ఒక సీన్లో యాక్ట్ చేశాను సార్ అంటే అది ఆ గ్లామర్ అది అయితే ఒక రంగస్థలాన్ని నాకు ఇష్టం, నాటకం ఇష్టం, చాలా ఇష్టం. ఒక రంగస్థల కళాకారుడిగా, నటుడిగా, ఒక లెజెండరీ ఆర్టిస్ట్ బొర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో కలిసి రంగస్థలం మీద నటించడం అనేది నాకు గొప్ప అదృష్టం. ముఖ్య గారికి ప్రైడ్ ఆఫ్ తెనాలి అనేటువంటి పురస్కారాన్ని అందించడం, దానికి ఆయన అంగీకరించినందుకు కృతజ్ఞతాపూర్వకంగా ఆయన పాదాలకు నమస్కారం చేసుకుంటున్నాను. ఇక ఈ గో టు హెవెన్ నాటకం గురించి ఒక మాట చెప్తాను. కృష్ణేశ్వరరావు గారు ఒకసారి మీ నాన్నగారు నేను కలిసి యాక్ట్ చేశామయ్యా, ఆయన నటించినటువంటి ఆయన కెరీర్లో చివరి ప్రదర్శన ఒకసారి చూడు అని చెప్పేసి నా వాట్సాప్కి లింక్ పెట్టాను. అయితే ఒక సంవత్సరం దాకా అది చూడటం జరగదు. సంవత్సరం తర్వాత చూస్తే షాక్ అవడం. నేను గొల్లపూడి గారి రచన చూసిన తర్వాత నేను రచయితనని చెప్పుకోవడానికి పడ్డాను. 70s ఎలా రాశారైనా 2024లో కూడా మేము రాయలేకపోతున్నాం, మాకు థాట్ రావట్లేదు, అలాంటి ఆలోచన రావట్లేదు. 70s ఇప్పుడు మీరు ఇప్పుడు చూస్తారు కదా, నేను ఒకటే చెప్తున్నానండి, అందులో ఉన్నవి క్యారెక్టర్స్ కాదు, కాన్సెప్ట్స్. అవి పాత్రలా మీరు చూడకండి. భార్యాభర్తలాగా, వాళ్ళు భార్యాభర్తలు, ఆమె చెల్లి, అతను తండ్రి, ఇతను స్నేహితులు, ఈ పాత్రలు కాదండి, అవన్నీ కూడా కాన్సెప్ట్స్. ప్రధానమైనటువంటి రామశాస్త్రి పాత్ర సమాజంలో ఉన్న నిజానికి ప్రతీక. అందుకే చివరిలో ఒక డైలాగ్ కూడా ఉంటుంది, నిజాన్ని చూసి ఇప్పటికీ కదిలేవనన్నా. అది నిజానికి ప్రతీక అయితే అతని భార్య పాత్ర అమీనా పాత్ర నీతికి ప్రతీక. అంటే నీతితో కలిసి బతకాల్సినటువంటి నిజం, నీతిని బతికించాల్సినటువంటి నిజం, ఆ నీతిని ఏం చేస్తుంది అనేది నాకు. అలాగే బాగుపడలేకపోయామే, పాడైపోయామే అని నిరాశ నిస్పృహలకి ప్రతీక రామశాస్త్రి స్నేహితుడి పాత్ర. బాగుపడతాం, మనకి మంచి రోజులు వస్తాయనేటువంటి ఆశావహ దృక్పథానికి ప్రతీక రామశాస్త్రి చెల్లెలి పాత్ర. వీటన్నిటి మధ్య నలిగిపోయేటువంటి సంప్రదాయానికి ప్రతీక రామశాస్త్రి తండ్రి పాత్ర. ఆ నిజాన్ని ఒప్పుకోలేదు, ఆ సంప్రదాయం సహించలేదు. ఎలా బతుకుతున్నావో చూపించాడు తప్ప ఇలా బతకమని ఆయన చెప్పలేదండి. ఇలా ఎలా బతుకుతున్నావు, ఇలా బతుకుతుంది, నిజం ఇలా తయారైంది, నీతిని ఇలా చేస్తుంది, అందరూ నిరాశలో బతుకుతున్నారు, ఎక్కడో కానీ ఆశ కనిపించట్లేదు. ఈ నిజం ఆ ఆశని, ఆ నిరాశని ఏం చేసింది అనేది క్లైమాక్స్. సంప్రదాయం ఈ నిజాన్ని ఏం చేసింది అనేది క్లైమాక్స్. అది వాళ్ళు భార్యాభర్తలు కాదు, అన్నాచెల్లెళ్ళు కాదు, తండ్రి కొడుకులు కాదు, అవి కాన్సెప్ట్స్, ప్రతీక. క్యారెక్టర్స్లా చూడకండి, పాత్రలా చూడండి. ఎంత గొప్ప నాటకం అది చూస్తే, ఓహో నిజంగా ఇలా బతుకుతున్నాం మనం, నిజంగా చిచ్చి 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 మన మీద మనకే ఒక రకమైనటువంటి కోపం, అసహ్యం అన్నీ వచ్చేసి మారిపోదాం, వెంటనే మారిపోదాం, ఇలా బతకూడదు,
మారిపోదాం, మంచి సొసైటీని ఇద్దాం అనేటువంటి ఆలోచన ఆయన ఎక్కడ కూడా ఇలాంటి ఆలోచన మిగిలిన నాటకాలలాగా ఇలా బతకండి అని చెప్పేసి ఆయన ఏమి చివరికి ప్రసంగంలో చెప్పరా. మన గురించి మనమే ఆలోచించుకునేలాగా చేశాడు. ఆ నాటకాన్ని చూడండి, చివరిదాకా చూడండి, అద్భుతమైన నాటకం. ఆశీర్వదించండి, ఆలోచించండి. థ్యాంక్ యూ. కళ మన కోసం, మేము కళ కోసం. కళల కాణాచి తెనాలి వేద గంగోత్రి ఫౌండేషన్ విజయవాడ వారి సుప్రసిద్ధ వైద్యులు, సాహిత్యాభిమాని, విమర్శకులు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి వారికి ప్రైడ్ ఆఫ్ తెనాలి పురస్కారం ప్రదానం సందర్భంగా ప్రశంసాక్షర ప్రసూన మాలిక పాటిబండ్ల సువంశోదయ దక్షిణామూర్తి నామధేయ పేద రోగుల సేవ ప్రేమగా భావించి వైద్యమునందించు వైద్య రత్న, వ్యర్థ పరీక్షలు భారము లేకుండా స్వస్థతను చేకూర్చు సదయ గుణుడు, వలసిన వైద్యము వాసిగానందించి ఇల్లు తక్కువ వేయు ప్రేమమూర్తి, తక్కువ ధరలున్న తగుమందులను రాసి ఆరోగ్యమును పెంచు హస్తవాసి, వైద్య వృత్తిని ప్రేమించు ప్రథిత వరుడు, హృదయ వైద్యమునందు సహృదయమూర్తి, వాసిగల పాటిబండ్ల సువంశజుండు, పుణ్యమూర్తి శ్రీ దక్షిణామూర్తి గారు. చలనచిత్రాలు, సాహితీ సౌరభాలు, కళలు, వ్యాసాలు, పఠనంబు కాంక్ష నిండు, సద్విమర్శ చేయుటయందు సవ్యసాక్షి, శ్రేష్ఠ గుణమూర్తి, విభుద దాక్షిణ్యమూర్తి. వైద్యరంగ స్ఫూర్తి, దాక్షిణ్యమూర్తి. పేదలే కాదు, ఎవరు మీ దగ్గరకు వచ్చినా శ్రద్ధగా వైద్యం చేస్తారు, అభిమానంగా పలకరిస్తారు, అనవసరంగా పరీక్షలు చేయించరు, అతి తక్కువ ధరలు గల మందులు రాస్తారు. మీ ఆసుపత్రిలో ఇన్పేషెంట్ గా అడ్మిట్ అయినప్పటికీ వైద్యం చక్కగా పూర్తి అయి డిశ్చార్జ్ అయినప్పుడు బిల్లుల భారం ఉండదు. అందుకే అందరూ అభిమానంతో మిమ్మల్ని దాక్షిణ్యమూర్తి అని అంటారు. వైద్యం నారాయణ హరిహి అన్న పెద్దల మాటలకు మీరు ప్రతిరూపంగా నిలుస్తారు. సంపాదన దృష్టితో కాక మానవతా భావనతో పేద రోగుల సేవలో సంతృప్తి చెందుతున్న వైద్య వరేణ్యులు మీరు. సాహితీ వ్యాసాల రూపకర్త, ప్రతిష్టాత్మక పురస్కారాల స్వీకర్త. 1973లో ప్రభుత్వ సర్వీసుకు రాజీనామా చేసి తెనాలిలో గీతా నర్సింగ్ హోమ్ స్థాపించి వైద్య వృత్తిని ప్రారంభించారు. ప్రవృత్తిగా సాహితీ రంగాన్ని ఎంచుకొని సాహిత్యాభిమానిగా పేరు గడించారు. వివిధ పత్రికలలో వైద్య విజ్ఞాన వ్యాసాలను ప్రచురించారు. డాక్టర్ గారి డైరీ, వైద్య విజ్ఞానం, డయాబెటిస్ గైడు, అధిక రక్తపోటు, గుండె జబ్బుల నివారణ మొదలగునవి అందించారు. గొప్ప సినీ దర్శకులైన బిఎన్ రెడ్డి, గోడవల్లి రామబ్రహ్మం గారుల జీవిత చరిత్రలు, దక్షిణామూర్తి వ్యాసాలు, అకాడమీ వారి పురస్కారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం, విజయవాడ రూట్స్ హెల్త్ ఫౌండేషన్ వారి జీవితకాల సాధన పురస్కారం, ఐఎంఏ తెనాలి వారి డాక్టర్ ఒళ్ళక్కి స్మారక బంగారు పథకం వంటి ప్రతిష్టాత్మక చేశారు. ఐఎంఏ తెనాలి శాఖలో మీ పేరిట గోల్డ్ మెడల్ ఎండోమెంట్ పురస్కారాన్ని ప్రతి సంవత్సరం ఒక వైద్య ప్రముఖునికి ఇవ్వటం అభినందనీయం. తెనాలి కీర్తిని వ్యాప్తి చేయుటలో మీ కృషి మరువలేనిది. సినిమాలన్నా సాహిత్యం అన్నా మీకు అపరిమిత ఇష్టం. మీ శ్రీమతి హేమలత గారు మీ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ ఉండగా మీరు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మా ఆకాంక్ష. సమర్పణ కళల కాణాచి తెనాలి వేద గంగోత్రి ఫౌండేషన్ విజయవాడ. వేదిక తెనాలి రామకృష్ణ కళాక్షేత్రం తెనాలి. రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వర. తస్మై బ్రహ్మణ బ్రహ్మాజాకీర్తిం ప్రజాందదు భాగధేనే వైవైనం ప్రదతి బ్రాహ్మణారుషేణ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వాభిదేవైనో దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాః సర్వా వేద విధి బ్రాహ్మణే వదంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే దివే నాశ్రీరం కీర్తనే దేతా దేవ దేవతా ప్రీణాతి
पर्याप्य अनन्तरायाय सर्वस्तोमोतिरात्रमुत्तममहद्भवति सर्वस्याप्यै सर्वस्य नित्यै प्नोति सर्वं जगति शतं जीव वर्धमानमित्यपनिगमो भवति शतमिति शतौ दीर्घमायुर् वर्धनेनावर्धनन्ति शतमेनमेव शतात्मानौ भवति शतमनन्तौ भवति शतमैश्वर्यं भवति शतमिति शतौ दीर्घमायुः शतमानौ भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। ఈ దేశం ఏంటంటే మా డాక్టర్లందరం కూడా మీకేం పర్వాలేదు ధైర్యం చెప్పి సీరియస్ అయిపోయినా సరే మీకేం పర్వాలేదని ధైర్యం చెప్పి అనునయించే ఓదార్చే అనేక వేల వందల డాక్టర్లో నేను ఉన్నాను. కాకపోతే నాకంటే గొప్ప డాక్టర్లు ఎంతోమంది గవర్నమెంట్లో కూడా ఉన్నారు, ప్రైవేట్గా ఉన్నారు. రసజరి పొన్నూరు నిడిప్రోలు వారి హృదయపూర్వక నమస్సు. కళల కాణాచి వేదిక మీద వారి సహకారంతో వారి సమర్పణలో గో టు హెల్ నాటకాన్ని ప్రదర్శించటం అవకాశం రావటం అదృష్టంగా భావిస్తూ, నాటకం ఇది కొద్దిగా స్లోగా ఉంటుంది, నడుస్తుంటుంది ధర్మం కాబట్టి కొద్దిగా చూస్తూ ఆశీర్వదించండి. మీ ఆశీస్సులను అభిషిస్తున్నాం మనస్ఫూర్తిగా. 2, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది నీతి, ఏది నేతి. శ్రీ గొల్లపూడి మారుతీరావు గారు రచించిన గో టు హెల్ నాటకం, దర్శకత్వం వైఎస్ కృష్ణేశ్వరరావు. లైట్. మళ్ళీ మామూలుగానే చీకటి మామూలుగానే మనుషులు బ్రతుకుతున్నారు. ప్రతిరోజు సాయంత్రం 9 గంటలకు వచ్చే మా అబ్బాయి టీవీ న్యూస్ని వీక్షించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ట్రెండ్ని ఫాలో అవ్వదు, ట్రెండ్ని సెట్ చేస్తుంది. దిస్ ఈజ్ అబ్బాయి టీవీ ఛానల్, డోంట్ మిస్ ఇట్.